మనం ఇంతకుముందు అక్కడ బస్ స్టాండ్లో దిగిన తర్వాత మనం రూమ్ ఇట్లా తీసుకొని మనం ఇడికి రావచ్చు. మనం ఇంతకుముందు అక్కడ బస్ స్టాండ్ గురించి చెప్పుకున్నాం కదా. బస్ స్టాండ్ నుంచి ఇక్కడికి మనకు ఒక 5 నిమిషాలతో ఉంటుంది. 5 నిమిషాల తర్వాత మనం ఇక్కడికి వస్తే మనకి ఇక్కడ మెయిన్ రోడ్డు దేవుని శిఖరం కనబడుతుంది మనకు అక్కడ. ఇదే మెయిన్ టెంపుల్. అయితే మనం అక్కడ నుంచి వెళ్ళి 7వ నంబర్ గేట్కు 7వ నంబర్ గేట్ ఇదే పక్కనే ఉంటుంది. 7వ నంబర్ గేట్ నుంచి వెళ్ళి మనం లోపలికి పోతే దర్శనం అవుతుంది. మనం మొబైల్ ఫోన్లు కానీ లేకపోతే ఇంకేమైనా సామాన్లు ఉన్నా పర్సనల్ వస్తువులు ఉన్నా మనం ఇక్కడ కౌంటర్ ఉంటుంది. ఆ ఎదురుగా కనబడేది కౌంటరే. ఆ కౌంటర్లో మనం లాకర్లో అక్కడ ఉంటుంది, లాకర్లో పెట్టుకోవచ్చు. లాకర్లో పెట్టుకొని 7వ నంబర్ గేట్ నుంచి వెళ్ళి మనం లోపలికి పోయినట్టయితే దర్శనం అవుతుంది. దర్శనం అయిన తర్వాత మళ్ళీ మనం అక్కడ నుంచి వెళ్ళి 3వ నంబర్ కానీ 4వ నంబర్ కానీ లేదంటే 2వ నంబర్ గేట్ నుంచి వెళ్ళి మనం బయటకు వస్తాం. బయటకు వచ్చిన తర్వాత మనం ఇక్కడ నుంచి వెళ్ళి ఇదే రోడ్డు బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ మనం కొద్దిగా ముంగడికి పోతే వాళ్ళు మనం దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత మనకు అన్నప్రసాదానికి టికెట్ ఇస్తారు. ఆ టికెట్ తీసుకొని మనం బయటకు వచ్చినట్టయితే ఇక్కడ నుంచి వెళ్ళి ఒక 5 నిమిషాల డిస్టెన్స్లో ఇదే రోడ్డుకి స్ట్రైట్ పోతే అన్నప్రసాదం క్యాంటీన్ ఉంటుంది. ఆ క్యాంటీన్లో మనకు ఫ్రీ భోజనం ఉంటుంది.